ఓకే. విద్యా వ్యవస్థలో పెను మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు పీజీలు చేసినా, పీహెచ్‌డీలు చేసినా ఉద్యోగాల కోసం మాత్రమే అన్వేషించేటువంటి విద్యార్థులకు ఇప్పుడు డిగ్రీ స్థాయిలోనే ఉపాధి వైపు అడుగులు వేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒక ప్రత్యేక కోర్సులు నిర్వహించడమే కాకుండా స్టైఫండ్ ఇస్తూ వారిని స్వయం శక్తులుగా తయారు చేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తుంది. మనం సీకేఎం కళాశాలలో ఉన్నాం. సీకేఎం కళాశాల ప్రిన్సిపల్ ధర్మారెడ్డి సార్తో నమస్కారం సార్. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా చెప్పచ్చు. ఒకప్పుడు విద్యార్థులు అంటే ఒక 40 సంవత్సరాల క్రితం కనుక మనం వెళ్తే, 4 దశాబ్దాల క్రితం కనుక వెళ్తే వరంగల్లో ఉన్నటువంటి కాలేజీల పరిస్థితులు, వరంగల్ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితులు డిఫరెంట్గా ఉండేవి. అది ఇప్పుడు అవుట్డేటెడ్గా మనకు కనబడుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు ప్రతి విద్యార్థి అంటే అది లెఫ్ట్ ఆర్ రైట్ ఏదైనా కావచ్చు, ఒక ఉద్యమం, పోరాటం ఈ దృక్పథం ఉండేది. కానీ ఇప్పుడు భిన్నమైనటువంటి పరిస్థితులు చూసుకుని ఇవాళ ఎర్నింగ్ ఇలాంటివి ఉండాలని దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు మీరు ఎలా గైడ్ చేస్తున్నారు? ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నిజానికి 1980s, 70s ఆ ప్రాంతంలో అప్పుడున్నటువంటి ఉన్నత విద్యారంగంలో అప్పటి సమకాలీన పరిస్థితులను అనుసరించి విద్యార్థుల్లో కూడా సామాజిక స్పృహ ఎక్కువగా ఉండేది. ఆ రోజు విద్యార్థులు చదువుతూ పోరాడే అనేటువంటి ఒక నినాదాన్ని ఆసరగా తీసుకొని సామాజిక పరిస్థితులను మారుస్తూ రావడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత భిన్నత్వం అనేది కనిపిస్తుంది. ఆ పరిస్థితులకు అనుగుణంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉన్నత విద్యలో సమూల మార్పులని చేయడం జరుగుతుంది. ఎలాంటి కోర్సులను ప్రవేశపెట్టింది? విద్యార్థులకు ఎలాంటి పరిస్థితులు కల్పించడం? ఇంతకుముందు కన్వెన్షనల్ డిగ్రీ కోర్సెస్ మామూలుగా డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీ లెవెల్లో పీజీ ప్రోగ్రామ్స్ ఉండేవి. డిగ్రీలో ఏవైతే ఐచ్ఛిక అంశాలు ఉండేవో అందులో ఏదో ఒక ఐచ్ఛిక అంశం పైన విద్యార్థులు పీజీ చేస్తూ, ఆ తర్వాత వాళ్ళకి ఎలెక్టివ్ సబ్జెక్టులో పిహెచ్డీ చేస్తూ, ఆ సబ్జెక్టులో మాస్టర్స్గా విద్యార్థులు అభివృద్ధి చెంది ఆ తర్వాత వారు తమ ఎంచుకున్నటువంటి రంగంలో కొనసాగడం అనేది జరుగుతూ వచ్చింది. కానీ మారినటువంటి పరిస్థితుల రీత్యా విద్యార్థులు చదువుతో పాటు ఎర్నింగ్ చేయడం అనేది చాలా అవసరం. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏఈడిపి పేరిట కొత్త కోర్సులని డిగ్రీ కళాశాలలో ఈ సంవత్సరం నుండి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఏ నేపథ్యాన్ని తీసుకొని ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని తీసుకొని ఈ కోర్సును ప్రారంభిస్తుంది సార్? ఉన్నత విద్యామండలి తర్వాత కమిటీ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఇద్దరు సంయుక్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని, తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులని, ఆయా ప్రాంతాల్లో లభించేటువంటి ఉపాధి అవకాశాలని దృష్టిలో పెట్టుకొని కొన్ని కోర్సెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయా పరిస్థితులకు అనుకూలంగా, ఆ డిగ్రీ కాలేజీలు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఆ ప్రాంతంలో ఏ కోర్సులు అయితే అనుకూలంగా ఉంటాయో ఆ కళాశాలలకి ఆయా కోర్సులని రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉన్నత విద్యా మండలి అనేది కేటాయించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీ సీకేఎం కళాశాలలో ఎలాంటి కోర్సులను ఏర్పాటు చేశారు? ఇటీవల కాలంలోనే ప్రిన్సిపాల్స్ కాన్క్లేవ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత కమిషనర్ గారు ప్రిన్సిపాల్స్ కాన్క్లేవ్లో కొన్ని కోర్సెస్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అనేక రకాలైనటువంటి ఏఈడిపి ప్రోగ్రామ్స్ని ఐడెంటిఫై చేసి ఆయా పరిస్థితులకు అనుకూలంగా
ఆ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని చూజ్ చేసుకోవాల్సిందిగా ఆయా కళాశాల ప్రిన్సిపాల్కి సూచించడం జరిగింది. అందులో భాగంగా మన కళాశాలలో 4 ఏఈడిపి ప్రోగ్రామ్స్ అడగడం జరిగింది. కానీ ఉన్నత విద్యామండలి తర్వాత కమిషన్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ మనకు 3 ఏఈడిపి ప్రోగ్రామ్స్ను అలాట్ చేయడం జరిగింది. అందులో బీకామ్ విద్యార్థులకి 1, తర్వాత బీఎస్సీ సైన్స్ బయాలజికల్ సైన్సెస్కి 2 ఏఈడిపి ప్రోగ్రామ్స్ కేటాయించడం జరిగింది. వీటి వల్ల విద్యార్థులకు ఎలాంటి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి? బీకామ్ విద్యార్థులకు వచ్చేసరికి వాళ్ళు హెచ్ఆర్ మేనేజ్మెంట్, ఎందుకంటే సీకేఎం కళాశాలలో ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ ప్రోగ్రాం కలిగినటువంటి ఏకైక కళాశాల కేవలం సీకేఎం కళాశాల మాత్రమే. హెచ్ఆర్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఎంబీఏ ప్రోగ్రాం టీచ్ చేస్తూ ఉండటం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ అనేకమైనటువంటి కార్పొరేట్ సంస్థలు అనేటివి వచ్చాయి. ఆ కార్పొరేట్ సంస్థల్లో మా విద్యార్థులకి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకోసమే మేము హెచ్ఆర్ ఆపరేషన్స్ అనేటువంటి ఒక ఏఈడిపి ప్రోగ్రామ్ని అడిగింది తడుగా ఉన్నత విద్యామండలి ఆ ఏఈడిపి ప్రోగ్రామ్ని నిన్ననే మన కళాశాలకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీఎస్సీలో 2 కోర్సెస్, ఒకటి ఎంఎల్టీ, ఎందుకంటే వైద్యపరంగా వరంగల్ ప్రాంతంలో అనేకమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి. ఎంజిఎం అయితేనేమి, ఆగస్టులో ప్రారంభం కానున్నటువంటి మరొక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తర్వాత కేఎంసీలో ఉన్నటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వీటిని దృష్టిలో ఉంచుకొని ఎంఎల్టీ ప్రోగ్రాం అనేది ఎక్కువ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు కల్పిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఎంఎల్టీ ప్రోగ్రామ్ని అడగడం జరిగింది. అడిగిందే మొదలు మనకి ఎంఎల్టీ ప్రోగ్రామ్ 3 years ఎంఎల్టీ ప్రోగ్రామ్ను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది రూరల్ అటాచ్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ముఖ్యంగా ఈ కళాశాలకు వస్తున్నటువంటి విద్యార్థుల్లో ఎక్కువ భాగము రూరల్ ఏరియాస్ నుండి వస్తున్నారు కాబట్టి రూరల్ ఏరియా అనేది అగ్రికల్చర్ సెక్టార్ బేస్డ్ మీద ఉంది కాబట్టి మేము డైరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక ఏఈడిపి ప్రోగ్రామ్ని అడిగాం. ఆ పౌల్ట్రీ అండ్ డైరీ మేనేజ్మెంట్ ఏఈడిపి ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనివల్ల అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే సార్, మనకు ఈ పౌల్ట్రీ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఎంఎల్టీ, అట్లాగే బీకామ్ స్టూడెంట్స్కు హెచ్ఆర్, అంటే విద్యార్థులకు ఈ డిగ్రీలో వీళ్ళకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చేటువంటి అవకాశాలు ఉందా? అదే క్లాస్ రూమ్లో ఒక క్లాస్ను ఎక్స్ట్రా చెప్పేటువంటి అవకాశాలు? ఏఈడిపి ప్రోగ్రామ్ అంటే అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. ఓకే. సో యూజీసీ యాక్ట్ 1956 ప్రకారం ఈ ఏఈడిపి ప్రోగ్రామ్ అనేది యూజీసీ గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థలకి కేటాయించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూజీసీ యాక్ట్ 1956 ప్రకారము ప్రభుత్వ గుర్తింపు పొందిన డిగ్రీ కళాశాలకి కేటాయించడం జరుగుతుంది. ఈ ఏఈడిపి ప్రోగ్రాంలో విద్యార్థి అనేది క్లాస్ రూమ్ లెర్నింగ్తో పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. అంటే అప్రెంటిస్షిప్ ఓరియంటెడ్, అంటే అప్రెంటిస్షిప్ అనేది విద్యార్థికి కంపల్సరీ. మనకున్నటువంటి ఆదేశానుసారము 3 years ప్రోగ్రాంలో ఫస్ట్ ఇయర్ 1 month, సెకండ్ ఇయర్లో 2 months అప్రెంటిస్షిప్ అనేది కేటాయించడం జరుగుతుంది విద్యార్థికి. ఫైనల్ ఇయర్లో కంప్లీట్గా ఇండస్ట్రీ ఓరియంటెడ్, అంటే ఒక రకంగా ఈ ప్రోగ్రాం అనేది జాబ్ బూస్టెడ్ ప్రోగ్రాం. విద్యార్థి ఎప్పుడైతే డిగ్రీ చేతది పట్టుకొని బయటికి వెళ్తాడో, అంటే డిగ్రీతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే ఉద్యోగ అవకాశాలు విద్యార్థులకి మెండుగా ఉంటాయి. అంటే ఒకప్పుడు మనకు గ్రామీణ వ్యవస్థలో కనుక చూస్తే, అంటే గ్రామాలలో చూసినట్లయితే తండ్రి ఏదైతే వృత్తిని చేపడతాడో ఆ వృత్తిని చేపట్టడం, చదువుకున్నా కూడా ఆ వృత్తిలో నైపుణ్యత సాధించడం, అంటే బతుకుదెరువు అవకాశాలు ఉండడం. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి మనిషికి సంపాదించుకోలేనటువంటి ఒక దృక్పథాన్ని కల్పించడంలో భాగంగా చెప్పుకోవచ్చు అది. అవును.
ఎందుకంటే చదువుతో పాటు అంటే లెర్న్ అండ్ ఎర్న్, చదువు సంపాదించుకో అనేటువంటి ఒక నానుడి ప్రకారమే ఈ ఏఈడిపి ప్రోగ్రామ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో కూడా విద్యార్థికి స్టైఫండ్ ఇవ్వబడుతుంది. Yeah. ఫైనల్ ఇయర్లో విద్యార్థికి స్టైఫండ్ ఇవ్వబడుతుంది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ఆ 1 year పీరియడ్లో ఫైనల్ ఇయర్ పీరియడ్ ఏదైతే ఉందో దానిలో మనకి విద్యార్థికి ఆ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీలో అయితే అప్రిషియేట్ చేస్తాడో వాళ్ళు మినిమం 8,000తో ఆ విద్యార్థికి స్టైఫండ్ కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే కేయూ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలో ఎన్ని కాలేజీలకు ఈ స్కీమ్స్ వచ్చి ఉంటాయి? దాదాపు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 1-2 డిగ్రీ అంటే ఏడిపి ప్రోగ్రామ్స్ని కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మన కళాశాలకు మాత్రం 3 ఏడిపి ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అంటే మీరు అంటే సీకెం కాలేజ్ యొక్క ప్రిన్సిపల్గా సీకెం కాలేజ్ హిస్టారికల్గా కూడా చూసినట్లయితే అనేక ఉద్యమాలకి ఇది వేదిక. వామపక్ష ఉద్యమాలు కావచ్చు, రైట్ ఐడియాలజీ ఉద్యమాలకి ఇది వేదిక. నిజం కూడా ఇక్కడ చూసినట్లయితే వామపక్ష ఉద్యమాలతో పాటు ఉద్యమాలకు నిలమైనటువంటి తెలంగాణ ఉద్యమాలకు తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి జయశంకర్ సార్ ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కొనసాగిళ్ళు. అట్లాగే వరవరరావు ఇక్కడ నుండే ప్రిన్సిపల్గా చేసి వెళ్ళారు. అలా చూసుకుంటే పోతే సుధాకర్ రెడ్డి సార్ ఒక జనరేషన్కు సంబంధం ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి సార్ని చూస్తే పర్యావరణాన్ని ఈ సమాజానికి అందించాలని కోరుకున్నటువంటి వ్యక్తి. ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి దానిలో చాలామంది స్టూడెంట్స్ తమ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత గొప్పగా జీవించేటువంటి విద్యార్థులు అంటే సీకెం కాలేజీ అంటే ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి ఉపాధ్యాయుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా విద్యార్థులను తీర్చిదిద్దారు. ఏదేమైనా కూడా ఇక్కడ నుండి బయటకు వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ కలిసిపోయి గొప్పగా జీవిస్తున్నారు. ఈ కోర్సు మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగతా కాలేజీల కంటే ఎక్కువగా ఇవ్వడం వల్ల ఒక ప్రిన్సిపాల్గా ఇది అమలు చేస్తున్నటువంటి క్రమం లోపల హిస్టారికల్గా చూసినప్పుడు ఇలా అనుకుంటున్నారు. సీకెం కళాశాల అనేది ఒక చరిత్ర. సాధారణంగా స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలోనే పూర్తిగా వెనుకబడినటువంటి తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనేటువంటి సదాశయంతో ఆచార్య చందాకాంతయ్య గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది తోతంరెడ్డి, ఈరసాని తోతంరెడ్డి గారు, మృత్యుంజయలింగం గారు, ఇలాంటి తర్వాత భూపతి కృష్ణమూర్తి గారు, ఇలాంటి ప్రముఖులంతా కలిసి ఈ సీకెం కళాశాలని ప్రారంభించడం జరిగింది. ఈ కళాశాలకి మొట్టమొదటి ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ వాసుదేవ్ గారు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పిదప నియమించడం జరిగింది. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారు, తర్వాత డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఇలా ఎంతోమంది మహానుభావులు ఈ కళాశాలకు ప్రిన్సిపాల్స్గా వ్యవహరించడం జరిగింది. అంటే ఈ కళాశాలకు ఒక చరిత్ర ఉంది అనేది నగ్న సత్యం. ఎందుకంటే ఆయా కాలాలలో ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకొని ఆ సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా అధ్యాపకులు విద్యార్థుల యొక్క ప్రతిస్పందన అనేది ఉండేది. సో ఎప్పుడైతే ఇది ఒక ప్రైవేట్ కళాశాలగా ప్రారంభించబడ్డదో 1972లో జయశంకర్ గారు ప్రిన్సిపాల్ అయిన తర్వాత ఈ కళాశాలకి ఎయిడ్ తీసుకురావడం జరిగింది. అదే ప్రొఫెసర్ జయశంకర్ గారు కొన్ని రీస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ని కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ఏఈడిపి ప్రోగ్రామ్స్ మనం అనుకుంటున్నామో అలాంటి ప్రోగ్రామ్సే ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఉండడం కోసం బాటనీలో ఫారెస్ట్ బాటనీ అని, కెమిస్ట్రీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అని అంటే బీఎస్సీలో, తర్వాత ఫిషరీస్ అని, ఇలాంటి కొన్ని కొత్త కోర్సెస్ని ఈ కళాశాలలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో అంటే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదివినటువంటి ప్రతి బీఎస్సీ విద్యార్థి తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఎస్సి కెమిస్ట్రీలో ఐదర్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ కాకతీయ యూనివర్సిటీలో పీజీలో జాయిన్ కావడం జరిగింది. అంటే మేము చదువుకున్నటువంటి ఆ రోజుల్లో కాకతీయ యూనివర్సిటీ చూసినా, ఉస్మానియా యూనివర్సిటీ చూసినా ఎంఎస్సి కెమిస్ట్రీలో దాదాపు ఒక 30 to 40% స్టూడెంట్స్ కేవలం సీకెం కళాశాల విద్యార్థులు ఉన్నారు.
ఈ సీకేఎం కళాశాల ఒక కాంపోజిట్ కళాశాలగా ఉండేది అప్పుడు. అంటే డిగ్రీతో పాటు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఉండేది. ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మన పట్టణ వరంగల్ నడిబొడ్డున ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కళాశాలలో దాదాపు ఒక 20% మెడికల్ సీట్స్ కేవలం సీకేఎం కళాశాల విద్యార్థులు సాధించారని చెప్పడంలో ఈ సీకేఎం కళాశాల ప్రిన్సిపల్గా నేను గర్విస్తాను. అంటే నేను ఆ కాలంలో ఒక విద్యార్థిగా ఉన్నప్పటికీ చాలా గొప్ప అవకాశం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి నుండి ఇదే కళాశాలకు మళ్ళీ ప్రభుత్వ నేను అంటే ఈ కళాశాల విద్యార్థిని కాదు, సమీపంలో లాల్ బహదూర్ కళాశాల డిగ్రీ విద్యార్థిని. అయినప్పటికీ అంటే ఆ కాలంలో నేను ఒక విద్యార్థి. కానీ ఈ కళాశాల యొక్క చరిత్ర వింటూ మేము పెరిగాం. అంటే రెండు విషయాలు గమనించేస్తారు. అంటే సీకేఎం కళాశాల అంటే చాలా ల్యాబ్స్ బాగుంటాయి, పరిశోధనలు బాగా జరుగుతాయి. ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులతో మమైకమైపోతారు. వాళ్ళు ఏ స్థాయిలో ఎలాంటి వ్యక్తులైనా కూడా అండర్ కంట్రోల్ అధ్యాపకుల చేతిలో ఉండడం అనేది ఒక ప్రచారం ఉంది, అది వాస్తవం. ఇంకొకటి ఏంటంటే ఈ సమాజానికి అంటే భారతదేశ సంస్కృతిని భారతీయ విధానాన్ని మొత్తం మనం గమనించినట్లయితే గ్రామాలే నిజంగా కూడా పట్టుకున్నది. అంటే దేశ స్వాతంత్ర్యం వచ్చినాక కూడా గాంధీ లాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్రామ స్వరాజ్యం రావాలనుకుంటున్నారు. ప్రధాన కారణం ఏంటంటే ఒక గ్రామం ఒక ప్రపంచ మార్కెట్, వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేది. సేమ్ టైము ఆడ ఉండేటువంటి యువత కావచ్చు, పని మీద నిబద్ధులు, గ్రామం ప్రశాంతంగా ఉండేది. అలాంటి దాని నుండి అంటే జ్ఞానం ఇటు చదువుకు వచ్చినాక తర్వాత చదువులో ఉన్నత స్థాయికి చేరిన చాలామందికి ఉద్యోగాలు రాక కొందరు డిఫరెంట్ పరిస్థితులు ఎంచుకున్నారు కదా. ఈ సమయంలో అంటే ఇప్పుడు మీరు చెప్పేటువంటి కోర్సులు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ ఉందో, ఏదైతే మన పౌల్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఇంటీరియర్ ఏదైనా కావచ్చు, లేకపోతే బీకామ్ చేసినటువంటి వాళ్ళకు, ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి కోర్సులను అటాచ్ చేయడం వల్ల చాలామంది విద్యార్థులకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల భవిష్యత్తు సమాజం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు నిరుద్యోగం ఎక్కువగా కనిపించేది. అప్పుడు ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే ఉండేది. కానీ పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణల రీత్యా ఇప్పుడు ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కూడా ఒక ఉద్యోగంగా అటు స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసేటువంటి స్టేజ్లోకి వచ్చేసాం. నిజానికి చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం కంటే కూడా ప్రైవేటు ఉద్యోగం వైపే విద్యార్థులు కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ మొగ్గు చూపడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ రంగం, ఇప్పుడు జనరల్గా ఉన్నత విద్యలో అనేకమైనటువంటి సంస్కరణలు జరగడం జరిగింది, అనేక మార్పులు రావడం జరిగింది. ఉన్నత విద్యలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీరింగ్ వైపే ఎక్కువ, దాదాపు ఒక 70% స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పాస్ అవుట్లో దాదాపు 60 to 70% స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కోర్సెస్ వైపు వెళ్ళడం, ఓన్లీ 5 to 10% మాత్రమే మెడికల్ వైపు వెళ్ళడం. ఎందుకంటే మెడికల్ కళాశాలలు మొన్నటి వరకు వెరీ ఫ్యూ ఉండేవి, కొన్ని కళాశాలలు మాత్రమే ఉండేవి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది జిల్లాకి ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ మెడికల్ సీట్లు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి రావడం జరుగుతుంది. అంటే ఒక 5%, 2 to 5% వరకు మెడికల్ ఫీల్డ్లో, తర్వాత ఫార్మసీ, అదేవిధంగా లా, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ లా ఉంది, ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ ఉంది. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో కూడా అంటే 10th పాస్ అయినటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్ కాకుండా ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ 2 కోర్సెస్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్గా చేయడం జరుగుతుంది. అయితే ఒకటి సార్, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఇంజనీరింగ్ కాలేజీల యొక్క సంఖ్య పెరిగిపోయింది. ఆ టైంలో ప్రతి విద్యార్థి అంటే ఎంపీసీ చేసిన ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ వైపుకి వెళ్ళిపోయారు.
డిగ్రీ కాలేజీల యొక్క వ్యవస్థ అస్తవ్యవస్థంగా మారింది. ఇప్పుడు ఎలా ఉంది సార్? సో ఫ్రాంక్గా చెప్పాలంటే, అంటే నా వ్యక్తిగతంగా చెప్పాలి అంటే, సరే ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితుల్లో ఎక్కువ ఉపాధి అవకాశం అనేది సాఫ్ట్వేర్ రంగంలో ఉండటం మూలంగా విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. అంటే యాజ్ ఎ టీచర్గా, నేను ఒక సైన్స్ టీచర్గా నేను భావించేది ఏంటంటే, డిగ్రీ కోర్సెస్లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో ఫీ రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఫీ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఏ సదుద్దేశంతో వారైతే తీసుకొచ్చారో దాంతోపాటు ఇంజనీరింగ్ కళాశాల యొక్క సంఖ్య పెరగడం జరిగింది. నిజానికి వ్యక్తిగతంగా అది ఒక మంచి ప్రోగ్రామ్ అని నేను భావిస్తాను. సరే, చాలామంది దీంతో వ్యతిరేకించినప్పటికీ వ్యక్తిగతంగా ఒక సైన్స్ టీచర్గా, ఒక రూరల్ ఏరియా, ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాడిగా నేను అది ఒక మంచి ప్రోగ్రామ్గా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆ రోజుల్లో ఒక విద్యార్థి చదవాలంటే 1000 రూపాయల ఫీ ఉంది. ఆ 1000 రూపాయల ఫీ కట్టి ఇంజనీరింగ్ కళాశాలలో వెరీ లిమిటెడ్గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదవడానికి విద్యార్థులకు అవకాశాలు ఉండేవి కావు. మన వరంగల్ జిల్లా తీసుకున్నట్లయితే ఒకే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కిడ్స్ ఉండేవి. మేము చదువుకునే రోజుల్లో ఆ కిడ్స్ అప్పుడప్పుడే ప్రారంభించబడి రామ్టెక్ల అనేటువంటి ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది. కేవలం డబ్బు ఉన్నవాళ్ళు, పరపతి పలుకుబడి ఉన్నవాళ్ళు మాత్రమే ఫీ కట్టే కెపాసిటీ ఉన్నప్పటికీ కొద్ది మంది మాత్రమే ఇంజనీరింగ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఫీ రియంబర్స్మెంట్ ప్రోగ్రాం ప్రవేశపెట్టారో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగ యువత కానివ్వండి, లేదా కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇంజనీరింగ్ కళాశాలని ఎస్టాబ్లిష్ చేశారు. సరే, వారు ఏ ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ ఈ ఫీ రియంబర్స్మెంట్ రీత్యా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా చదవటం జరిగింది. అంటే ప్రతి పేద విద్యార్థి ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు అంతా సాఫ్ట్వేర్ రంగం వైపు, తర్వాత విదేశాల్లో చదువులకు వెళ్ళటం, విదేశ మారక ద్రవ్య రూపంలో మనకి ఈరోజు ఇండియాకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు రావటం జరుగుతుంది. అదొక గొప్ప ప్రయోజనం. అది ఒక ప్రయోజనంగా చెప్పవచ్చు. ఈ దేశం యొక్క అభివృద్ధిలో ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి సంస్కరణ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ అభివృద్ధిలో ఒక క్రియాశీలక పాత్ర పోషించని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు గ్రామీణ నేపథ్యంలో వచ్చిందని చెప్తున్నారు. నిజంగా కూడా ఒక గ్రామం అంటే పశు సంపద, పంట, ఆ పాడి పంటగా పిలువబడేటువంటి పరిస్థితులు ఉండేవి. వాళ్ళ పశువులు లేవు, పంటలు పండించడానికి మనుషులు లేరు, అంతా భూములన్నీ రియల్టర్ చేతిలో వెళ్ళిపోయాయి. ఈ కోర్సు వల్ల, అంటే పశువులు లేకపోవడం వల్ల ప్రధానంగా గేదెలు, ఆవులు ఇవన్నీ చాలా తక్కువ అయిపోయినాయి. వ్యవసాయ విస్తీర్ణం కూడా, సాగు విస్తీర్ణం తగ్గుకుంటూ తగ్గిపోయింది. దీంతో పాల వినియోగం పెరిగింది, పాల ఉత్పత్తి జరిగింది, మాంసం తినేటువంటి మనుషుల యొక్క సంఖ్య పెరిగింది, కానీ మాంస ఉత్పత్తులు పెరిగాయి. ఈ రెండింటి మధ్యలో ఈ చదివేటువంటి విద్యార్థులకు వీళ్ళు గొప్పగా నిలబడేటువంటి అవకాశం ఉంటాయి అనుకుంటున్నారా సార్? సో ఫ్రాంక్గా చెప్పాలి అంటే, వ్యవసాయ రంగము అంటే పంచవర్ష ప్రణాళికలు వ్యవసాయ రంగానికి స్వాతంత్రం వచ్చిన తొలి దినాల్లో పెద్దపీట వేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పంచవర్ష ప్రణాళికలో భాగంగా అనేకమైనటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది సార్. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇచ్చినటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది అగ్రికల్చర్. మన భారతదేశంలో 70% అగ్రికల్చర్ బేస్డే, కానీ అది క్రమేణా తగ్గుతూ ఈరోజు 55% చేరుకుంది. అంటే దానికి కారణం ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం వల్ల గిట్టుబాటు లేక, వ్యవసాయం అనేది యోగ్యంగా లేక
ప్రతి తల్లిదండ్రి మా మాదిరిగా మా పిల్లలు కూడా కష్టపడరు అనేటువంటి ఉద్దేశంతో ఎడ్యుకేషన్ వైపు మళ్లించడం, ఆ ఎడ్యుకేషన్లో అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు రావడం మూలంగా వ్యవసాయం అనేది నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చింది. నిజానికి అంటే మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని ఒక కన్న తల్లిగా భావించి ఆ వ్యవసాయం అనేది మన అవసరాలన్నీ తీర్చేది. అంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి, ఓన్లీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉండేది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాళ్ళం. ఇంట్లో పండినటువంటి ప్రతి పంట తినడానికి ఉపయోగపడేది. తినడానికి అని, ఉండడానికి అని, బట్టలకి అని మనకు పండినటువంటి పంటలు సరిపోవు. కానీ ఈ గ్లోబలైజేషన్ రీతి ఏదైతే అంటే ఆర్థిక సంస్కృతుల మూలంగా ఏదైతే జరిగిందో దానివల్ల అనేకమైనటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ అవ్వడం మూలంగా, ప్రైవేటైజేషన్ రావడం మూలంగా ఎప్పుడైతే విద్య అనేది ప్రైవేటైజేషన్ అయ్యిందో అప్పుడు పేదవారికి అది అందుబాటులో లేకుండా పోయింది. అప్పుడు వ్యవసాయ రంగంలో వచ్చేటటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో అవి తమ పిల్లల్ని చదివించుకోవడానికి సరిపోవటం లేదు. కాబట్టి ఎర్న్ చేయడం కోసం వ్యవసాయ రంగం కంటే ఇంకేదైనా మెరుగైన రంగం ఉందా అని ఆ రంగం వైపు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వేరే రంగాల వైపు మొల్లడం జరుగుతుంది. చివరిగా సార్, ఈ సీక్యం కాలేజ్ నుండి 3 కోర్సులు చేశాయి. ఇంకా ఎలాంటి ఉపాధి కోర్సులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సమాజానికి ఎలాంటి ఉపాధి కోర్సులు ఉంటే సమాజంలో నిలబడతారు అనుకుంటున్నారు? నిజానికి ఈ డిగ్రీతో వచ్చేటట్టు ఒక వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రిన్సిపాల్గా, ఒక అకాడమిషియన్గా పక్కకు పెడితే, ఓకే, ఒక వ్యక్తిగా నేను ఓకే చెప్పేది ఏంటంటే, ఎంతో కొంత వరంగల్ ప్రాంతంలో విద్యార్థి దశలో కానివ్వండి, యువ దశలో కానివ్వండి, అవునన్నా కాదన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా లెఫ్ట్ ఐడియాలజీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత వద్దన్నా ఎంతో కొంత నరాన జీర్ణించకపోయింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి. అది ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నగ్న సత్యం. అయితే ఇప్పుడు ఈ డిగ్రీస్తో ఏ ప్రోగ్రామ్స్ అయితే మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఈ ప్రోగ్రామ్స్ వల్ల విద్యార్థి ఏదైనా ఒక ఉపాధి పొందినట్లయితే తనకి లభించేటువంటి జీతం హార్డ్లీ 20-25 అంతకుమించి అయితే ఉండదు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు అంతకుమించి జీత భత్యాలు ఇస్తాయని మాత్రం నేను అనుకోవడం లేదు. కానీ పెరిగినటువంటి ఈ నిత్యావసర వస్తువుల రీత్యా, తర్వాత మనకు ఏర్పడేటువంటి అవసరాల రీత్యా ఇది తమ కుటుంబం గడపడానికి సరిపోతుందా? ఓకే, ఒక ప్రశ్నగా మిగిలిపోతుందేమో. ఇంతకుముందు ఉన్నటువంటి డిగ్రీ కోర్సెస్లో ఏదో ఒక కోర్సులో పీజీ చేయడమో, పిహెచ్డి చేయడమో మూలంగా ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభించేవి. వాటిలో వచ్చేటువంటి జీతభత్యాలు తమ కుటుంబ పోషణకు అవసరాలకు పోను కొంత మిగిల్చుకుంటే భావి అవసరాలకు ఉపయోగపడేవి. కానీ ఈరోజు వచ్చేటువంటి జీతభత్యాలు ఏవైతే ఉంటాయో ఇవి కేవలం ఆ రోజు వారి కుటుంబ పరిస్థితులకు మాత్రమే, కుటుంబ అవసరాలకు మాత్రమే సరిపోతాయని ఒక వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. దీని ద్వారా తర్వాత ఉన్నత విద్యామండలి ఇంకా ఫ్యూచర్లో ఏం చేస్తుందో మనకి ఏం తెలియదు. ఎందుకంటే దీని ద్వారా ఎలాంటి పీజీ కోర్సెస్ చేయడానికి అనుకూలంగా లేదు. ఓకే, లేనప్పుడు మనకి ఉన్నత ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అని నేను భావిస్తున్నాను. మిగతా ఎడ్యుకేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మిగతా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నేను కూడా ఈ సీకెం కళాశాలలోనే డిగ్రీ చదివినాను. మాకు ప్రిన్సిపాల్గా సుధాకర్ రెడ్డి సార్, ఒక రకంగా చెప్పాలంటే సుదర్శన్ రెడ్డి సార్ గురువే కాదు, కంటికి రెప్పల కాపాడుకున్నటువంటి వ్యక్తి. మేము ఈ విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి కల్పించిందంటే సీకెం కళాశాల చైతన్యమే సార్. ఒక రకంగా ఇక్కడ డిగ్రీ చదువుకున్నాను నేను. ఏదేమైనా కూడా సీకెం కళాశాల అంటేనే ఒక డిఫరెంట్, మంచి ఒక ప్రయోగశాల. మనం సీకెం కళాశాలలో ఉన్నటువంటి ఏదైతే ఉపాధి కల్పనతో వస్తున్నటువంటి డిగ్రీ కోర్సులు
చూస్తున్నాం కదా. ఆ డిగ్రీ కోర్సులలో విద్యార్థులకు ఉపాధి కలిగేటువంటి అవకాశాలని. ఇంకోటి ఏంటంటే సీకేఎం కళాశాల నేపథ్యం చూస్తే అనేక వామపక్ష ఉద్యమాలకు కేంద్రంగా ఉండేది. అదేవిధంగా ఏదైతే ఇద్దరు కూడా అంటే రైట్ ఐడియాలజీ వాళ్ళు దేశభక్తులు అనేది, వాళ్ళు దేశభక్తులు అనేది, ఇద్దరి మధ్యలో భావ సంఘర్షణ ఉండేది, ఘర్షణ ఉండేది. వీటన్నిటికంటే మించి మంచి స్నేహం ఉండేది. అలాగే ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కార్పొరేట్ రంగాలలో స్థిరపడ్డటువంటి గొప్ప గొప్ప శక్తులు, ఇతర దేశాలలో మెరిసేటువంటి గొప్ప స్థాయి వ్యక్తులు కూడా ఈ సీకేఎం కళాశాల నుండి, ఈ మట్టి నుండి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇక్కడి నుండి వెళ్ళినటువంటి వాళ్ళలో వేలాది మంది డాక్టర్లు ఉన్నారు. ఇవాళ ప్రపంచ స్థాయిలో డాక్టర్స్, ఇంజనీర్స్, అడ్వకేట్స్, బిజినెస్ మెన్స్ ఇంతమందిని తయారు చేసినటువంటి చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల, ఒక చందా కాంతయ్యలో పుట్టినటువంటి ఒక సంకల్పం, ఆలోచన, ఒక ప్రైవేటు వ్యవస్థ ఏడేడు నుండి ప్రభుత్వ రంగ వ్యవస్థగా మారి వందలాది, వేలాది, లక్షలాది మంది కుటుంబాలకు నీడనిచ్చేటువంటి మహావృక్షంగా ఎదుగుతుంది. ఈ ఉపాధి కోర్సులతో పాటు ఆ ఉపాధి కోర్సులు చేసేటువంటి, అంటే ఒకప్పుడు ఐటీఐ చేస్తే మళ్ళీ పై చదువు చదవడానికి అవకాశాలు లేవు అనేది, ఈ విద్యా వ్యవస్థలో కొంత మార్పులు వస్తే ఈ అవకాశాలు దొరికినప్పుడు ఈ ఉపాధి అవకాశాలతో జీవించే అవకాశం అంటే, అదేవిధంగా దాన్ని ఉన్నత విద్యను అభ్యసించేటట్టు చేస్తే వల్ల జీవన శైలి కూడా మారేటువంటి అవకాశం ఉంటాయి. ఇంకా ప్రభుత్వాలు ఈ విద్యా వ్యవస్థలో ఈ పెట్టినటువంటి కోర్సులలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు మేలు చేస్తే బాగుంటుందని పుడిమి టీవీ ఆశిస్తుంది. కెమెరామెన్ శివతో జితేందర్, పుడిమి టీవీ న్యూస్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.